మరి ఇప్పుడు సాయిబాబాని ఎలా చూద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిబాబా ఇంక్లూడ్ అయిన తర్వాత చాలా మంది గురువులు సార్ మనకి. ఒకరా ఇద్దరా? అలాగే ఎంతోమంది భక్తులు, భక్తాగ్రేసరులు. అన్నమయ్య, మన తెలుగునాట తీసుకుంటే రామదాసు గారు, అన్నమయ్య గారు, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఎంతమందని చెప్పుకోవచ్చు. వీళ్ళెవ్వరికీ లేనటువంటి ఖ్యాతి సాయిబాబా వారికి ఎలా దక్కింది? మొదటి ప్రశ్న. అలాగే సాయిబాబా వారికి ఖ్యాతి దక్కడంలో మనకేం ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ ఇఫ్ హి ఈస్ ఎ ముస్లిమ్ ఆల్సో. మరిప్పుడు అబ్దుల్ కలాం గారిని మనం ఎలాగైతే అభిమానిస్తామో, సాయిబాబా గారు కూడా ముస్లిం అయినా సరే, ఆయన హైందవీకరణ చెందాడు అనుకుంటే అభిమానిస్తాం. కానీ, ఈ సాయిబాబా తరువాత లేకపోతే ముందా, లేకపోతే ఇదొక అడ్డు పెట్టుకొని వ్యూహమా తెలవదు గానీ, ఈ సాయి అనేది ఒక కల్ట్‌గా ఫార్మ్ అయ్యి, శ్రీరామ అనేది మనకు అనాదిగా వస్తున్న నామం. హ్మ్. శ్రీకృష్ణ అనేది మనకు అనాదిగా వస్తున్న నామమే గాదు, మంత్రం కూడా. అవును. మామూలు నామాలు గావవి. పవర్‌ఫుల్. రామ 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 అంటే ఆ ఎనర్జీసే వేరు. అలాంటిది ప్రతి దాని పక్కన సాయి వచ్చి చేరింది. హ్మ్. సరే సాయి అనే కొంతమంది మన గురువులే చెప్పినట్లుగా ఈశ్వరుడు అనుకున్న సంస్కృత శబ్దాల్లో ఆ సాయి అనే పదానికి అర్థం లేదు. అది హ్మ్. పర్షియన్ వర్డ్. ఈ అవును. సాయి, బాబా. సాయి, బాబా. సరే తత్వం పరంగా చూసుకున్న ఈ సాయి అంటే ఎవరు? ఈ షిరిడి సాయిబాబా. ఈ హ్మ్. సాయిబాబాని తీసుకొచ్చి రాముడు పక్కన, కృష్ణుడి పక్కన, అమ్మవారి పక్కన, సత్యనారాయణ వ్రతం కూడా సాయి సత్యనారాయణ వ్రతం అయిపోయింది. భగవద్గీత సాయి గీత అయిపోయింది. ఇవన్నీ హిందువు నిద్రాణంలో ఉండటం వల్ల గ్రహించట్లేదు గానీ, ఆలోచిస్తే అరే! మనకు తెలియకుండానే మత్తుమందిచ్చి మన అవయవాలను దోచేసుకుంటున్నాడే అనేలాగా అంతటి ప్రమాదకరమైనటువంటి స్థితే కదా! అని ఆక్షేపిస్తే, బాబాని బాబాలాగా కావాలండి. ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అది కదా సార్. హ్మ్. మనం చాలా బ్రాడ్‌గా ఉంటాం. నీకు చెట్టు, పుట్ట అన్నప్పుడే మనకు సాయిబాబా ఏమవుతుంది ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ దానితో నువ్వు హిందుత్వాన్ని కలుషితం చేస్తున్నావు అనే ఒక మెయిన్ పాయింట్‌ని అవేర్ చేయకుండా, ఎడ్యుకేట్ చేయకుండా, కన్వే చేయకుండా, అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని దాడులు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? సరే ఆ దాడుల్ని మనం ఎలాగో టాకిల్ చేస్తాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు మేము చెప్పినటువంటి కోణంలో మన హిందుత్వానికి ఈ సాయి అనే కల్ట్ ద్వారా నష్టం జరుగుతుందా లేదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అన్నారు. మీరిప్పుడే చెప్పారు కదా! కలిపేయడం అని. రాముడిని ఒక వ్యక్తిని, ఒక మనిషిని కలపడం ఎంతవరకు న్యాయం? అసలు రాముడి తత్వం ఏంటి? పరబ్రహ్మ తత్వం ఏంటి? దీన్ని ఒక వ్యక్తితో కలపడం ఏంటి? సరే ఈ పాయింట్ అక్కడ పెట్టగా, ఇంకోటి సరే మీరు గురువుగా కన్సిడర్ చేశారు. గురువుగా పెట్టండి. మీరు ఆయనేమైనా మంచి పనులు చెప్తే చెప్పాడేమో మరి నాకు తెలీదు. ఎందుకంటే మనకు మన గ్రంథాలు చదవడానికి టైం లేదు. మళ్ళీ సాయి చరిత్ర అవన్నీ చదివేంత టైం అయితే నాకు లేదు. ఒకవేళ ఆయన మంచి మాట చెప్తుంటే దాన్ని ఫాలో చేయండి. కానీ ఆయనను తెచ్చి మన అంటే దేవుడి పక్కన పెట్టడం కూడా పాపం. కానీ నేను చూసిన కొన్ని ఫోటోలలో సాయిబాబాని నిలబెట్టి ఆయన పాదాల దగ్గర మన దేవుళ్ళని పెడుతున్నారు. ఇది పెట్టేవాడు మాత్రం ఘోరమైన నరకంలో పడతాడు. నరకంలో పడతాడు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు పరమాత్మ ఎప్పుడు శిక్షించడు. పోతే నువ్వు ధర్మం తప్పావు బట్టి ఆ ధర్మం నిన్ను కాటేస్తుంది. అది చేస్తాడు. ఇది పాయింట్ 1. రెండోది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ముస్లిం గురువులు ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ మీరు ఒక అబ్దుల్ కలాం గురించి చెప్పారు. ఆయన ఆధ్యాత్మిక మాటలు చెప్పాలి. మంచి మాటలు చెప్పాడు. నేను గురువు అనుకుంటానండి. నాకేం ప్రాబ్లం లేదు. కానీ కలుషితం చేసి అన్నిటిని మిక్స్ చేసి ఏ రకంగానైతే ఈయననే దేవుణ్ణి చేసి తర్వాత మన దేవుళ్ళని తగ్గిస్తున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. అవును. సపరేట్‌గా గురువుగా పూజించుకోండి. నాకేం ప్రాబ్లం లేదు. కానీ వ్యక్తిని దేవుణ్ణి చేయకూడదు. ఎందుకంటే దేవుడంటే అది టోటల్‌గా నిరాకార పరబ్రహ్మ నుంచి వచ్చిన అవతారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ కాన్సెప్ట్ మనకు క్లియర్‌గా ఉంది. వేదాలలో, ఇతిహాస పురాణాలలో ఆ దేవుడి రూపాలు, నామాలు చెప్పబడ్డాయి. కానీ దాన్ని ఒక మనిషిని తీసుకొని దేవుడిగా మీరు పూజిస్తే మాత్రం అది చాలా పెద్ద ద్రోహం అవుతుంది. ఆ ద్రోహాన్ని మాత్రం ఒడిగట్టుకోకండి. ఎందుకంటే మీరు డబ్బుల కోసం ఈ రోజు చేయొచ్చు. కానీ మీ రాబోయే తరాలన్నీ నశించిపోతాయి. సాయి భక్తులకు చెప్తున్నాను. గురువుగా పూజించుకోండి. ప్రాబ్లం లేదు. కానీ ఈ వ్యక్తిని మీరు దేవుడు చేసి మన దేవీ దేవతల్ని తక్కువ చేస్తే మాత్రం మీ తరాలు నశించిపోతాయి. ఘోరమైన పాపం చేసినట్టు అవుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలని నేను మీ ఛానల్ ద్వారా చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. ఇంకోటి నేను వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు. సిద్ధాంతం గురించి మాట్లాడు. మన గ్రంథాలలో చెప్పిన దేవీ దేవతల్ని అగౌరవపరిస్తే చాలా ప్రమాదం అండి. ఈవెన్ మన దాంట్లో ఒక సిద్ధాంతం ఉందండి. ఇప్పుడు నేను ఒక పుణ్యం చేశాను అనుకోండి, నా రాబోయే 4-5 తరాలు ఆ పుణ్యం వాళ్ళకు వస్తుంది. బట్ ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక వ్యక్తి
ఈ సాయిబాబాని తెచ్చి దేవుడు చేసి మన దేవీ దేవతల్ని దూషిస్తే మరి చెడు రాదా? మీ తరతరాలు నశించిపోతాయండి. ఇప్పుడు మీ సంగతి చూసుకున్నారు, మీ టెంపరరీ ప్రాఫిట్ చూసుకున్నారు, బట్ రాబోయే తరం మీ 4-5 తరాలు నశించిపోతాయి. ఇంకా వాటికి మోక్షం దొరకదు. చాలా అంటే ఇది డేంజరస్ గేమ్ ఇది, అది గమనించండి. మీరు గురువుగా పూజించుకోండి, కానీ ఆయన పాదాల దగ్గర మన దేవీ దేవతలను పెట్టడం. ఇంకో పైత్యం కూడా చూశానండి, సాయి నవగ్రహాలంట. ఏం పైత్యం అండి ఇది? ఏం పైత్యం ఇది? గ్రంథాలు చెప్పని విషయాలు చేయడం అనేది చాలా చాలా తప్పు. నేను సాయి భక్తులు అఫెండ్ కావాల్సిన అవసరం లేదు, సిద్ధాంతం మాట్లాడుతున్నాను. కరెక్ట్ సార్. మీరు సాయి భక్తుల యొక్క ఆచార వ్యవహారాన్ని సవరిస్తున్నారు, సంస్కరిస్తున్నారు. నేను ఆయనను దూషించట్లే. ఇప్పుడు నేను దేవుడిని అని చెప్పుకున్నాడో లేదని దాన్ని పక్కన పెడతాం. తర్వాత వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆ క్రియేటెడ్ వర్సెస్ ని తీసుకొని ఎవడో ఒకటి కల్పిస్తే దాన్ని ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తిని దేవుణ్ణి చేసి ఆ దేవుడి ద్వారా మన దేవీ దేవతల్ని దూషిస్తున్నారు కదా. ఇది మీ జీవితాలను సర్వనాశనం చేసేస్తుందండి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత కరెక్ట్ గా చెప్తున్నానంటే, రాముడి జోలికి వచ్చిన వాడు కానీ ఇతర దేవీ దేవతల జోలికి వచ్చిన వాడు ఎవరు బతకలే. ఒక ప్రవీణ్ పగడాల తీసుకోండి, కత్తి మహేష్ ని తీసుకోండి, వాళ్ళే కాదండి, వాళ్ళ తరతరాలు నాశనం అయిపోతాయి. ఇది నేను భయపెట్టట్లేదండి, ప్రాక్టికల్ గా నేను చూశాను. అదే ధర్మము కాటేస్తే ఎలా ఉంటుందో చెప్తున్నారు. సో డోంట్ డూ దట్ మిస్టేక్. మీరు గురువుగా పూజించుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. పోతే కేవలం ఆ సాయి మందిరం అని పెట్టుకోండి, దాంట్లో మళ్ళీ హిందూ దేవీ దేవతలని మిక్స్ చేయొద్దు. అది చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం. సో మనకి గురువు అనే దాన్ని ఉత్కృష్టమైనటువంటి పదవిగా చూస్తాం. అలాగే దత్త సంప్రదాయం ప్రకారం దత్తాత్రేయుడు చెప్పినటువంటి మాట ప్రకారం చూసుకున్నా కూడా ఆయన స్వయంగా చెప్పాడు, సమస్తము గురువే, అన్నిటిలోనూ గురువుని చూడవయా అని చెప్పాడు ఆయన. గురువు కానిది ఏంది? సో ఇలా రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. మనకి నేర్పించే ప్రతిదీ గురువే. అలా మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటున్నాం అని చెప్పేసి గురువే బ్రహ్మ, గురువే విష్ణువు అట్లా కాదు. ఆ విష్ణువు దగ్గరికి చేరవేయడానికి గురువు కనుక ఇంత ఉత్తమమైనటువంటి సాధనం కాబట్టి సమానంగా పూజిస్తాం. కానీ విష్ణువు కంటే గురువు, శివుడి కంటే గురువు అనం. అక్కడికి చేరడానికి గురువు గొప్ప కాబట్టి నాకు గురువే గొప్ప, కానీ విష్ణువు కంటే ఇక్కడ ఈ చిన్న లైన్ ని వీళ్ళు వదిలేసి ఈ గురువు, ఈ శిష్య, వీటిల్లో ఈ మాయలో పడి కల్ట్ లాగా ప్రతి దాంట్లో కల్ట్. చాలా మంది ఈ మధ్య మోడర్న్ బాబాలు, ఆధ్యాత్మికవేత్తలు ధ్యానం పేరిట, యోగా పేరిట ఇవి ఇలాంటివి కల్ట్ ఫామ్ చేస్తున్నారు. సినిమా హీరోలకు అభిమానుల మాదిరిగా ఈ ఆధ్యాత్మికవేత్తలకి ఏమో కల్ట్ ఫాలోవర్స్. ఇప్పుడు ఆ కల్ట్ ఫాలోవర్స్ ఏం చేస్తున్నారు? మా గురువు, మా సద్గురువు అంటున్నారు. అంటే నీ రాముడు, నీ కృష్ణుడు అని చెప్పేవాడు అసలైన గురువు అవుతాడా? ఆయన్ని నీలో చొప్పింపజేసి నీ మెదడంతా ఆయన్నే నింపేస్తున్నటువంటి, నీ మెదడుని ఆక్యుపై చేసుకుని చైనా వాళ్ళలాగా ఆయన ఎలా గురువు అవుతాడు? ఆయన దోపిడీదారుడు అవుతాడు. మెదడుని, ఆలోచనల్ని, ధనాన్ని, ఆయుష్ని అన్నిటిని దోచుకుంటున్నాడు వాడు. హిందుత్వం సగానికి పైగా ఖూని అయింది ఇలాగే. సో అందులో భాగంగా షిరిడీ సాయిబాబా బతుకున్నప్పుడు ఏం చేశారు అది మనకు అనవసరం. కానీ ఆ తరువాత మనకి ఏం చేస్తున్నారు, దాన్ని తీసుకొచ్చి ఎలా దీన్ని ఇంక్లూడ్ చేశారు. తెలుగునాట ఎందుకు ఇంత బలోపేతమైంది? ఏ మహానుభావుడు దీన్ని ఈ స్థాయిలో నిలబెట్టాడు? మరి తెలుగునాట ఉన్నటువంటి మహానుభావుల పరిస్థితి ఏంటి? నిత్యము స్మరించుకోవాల్సిన ప్రాతస్మరణీయులందరూ మన మెదళ్లలో లేరే ఈనాడు. అదే ద్రోహం కాదా? మన చరిత్రను మర్చిపోవడం కాదా? చరిత్రహీనులుగా మిగిలిపోయే విధానం కాదా? అది మనం ప్రతిఘటించాల్సిన విషయం. సో దీనిపైన మీ యొక్క అవేర్నెస్ అండ్ మీ నుంచి మాకు రావాల్సినటువంటి జ్ఞానం ఎక్కువగా ఉండాలని నా వైపు నుంచి ఒక కోరిక సార్. మీ వైపు నుంచి ఇంకెక్కువగా మాకు ఈ సందేహాలన్నీ నివృత్తి కావాలి మీ ధర్మ మార్గం ద్వారా. తప్పనిసరిగా.